వచ్చింది. అలాగే ఒక రైతన్న కూడా అడిగిండు, ఫోన్ చేసి మరి అడిగిండు, అన్నయ్య మీరు సీట్ ల్యాట్ ఇన్ని ఎందుకు పెట్టుకున్నారు, కౌంటింగ్ ప్రకారంగా 8 to 9 ఎందుకు పెట్టుకున్నారు, తక్కువ పెట్టుకోవచ్చు లేకుండా మనం బెడ్ లెక్క పే చేసి అలా వాటర్ ఫామ్ చేసుకోవచ్చు. మీరు ఒక రైతు నాకు చెప్పడం జరిగింది అలా. సో వాళ్ళ కోసం ఈరోజు నేను షార్ట్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి 1 2 3 4 5 6 7 8 9. సో నేను పెట్టుకోవడం జరిగింది. నేను ఎందుకు పెట్టుకున్నాను, ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ పెట్టుకోవచ్చు అంటే, సో దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ట్రైల్ పేర్చడం కారణం ఏంటంటే కొన్ని ఉంటాయి, అది కూడా చెప్తాను. కాకపోతే ఎక్కువగా పేర్చుకోకండి, తక్కువ పేర్చుకోండి. మ్యాక్సిమం 5 to 7 అంతే, దానికి మించి ఎక్కువ పెట్టుకోకూడదు. ఎందుకు ఎక్కువ పెట్టుకోకూడదు, ఎందుకు తక్కువ పెట్టుకోవాలి అంటే, ఎక్కువ పెట్టుకుంటే మనకి ఏంటంటే వాటర్ మనం చల్లినప్పుడైనా సరే, వాటర్ ఇచ్చినప్పుడైనా సరే, వాటర్ పైనుంచి కిందాక మనకి ఎంత లిమిట్లో పోయితే మనకి వాటర్ అని తెలియదు. సో దానివల్ల ఏంటంటే పైన ఉన్న 3-4 షీట్ల వరకే వాటర్ వెళ్ళి మొలక రావడం జరుగుతుంది. కింద ఉన్న వాటి ఏంటంటే వాటర్ వెళ్ళక మొక్క గింజ అనేది మురిగిపోవడం కూడా జరుగుతుంది. సో దానివల్ల మనం ఎక్కువ ట్రైల్ అనేది పెట్టుకోకూడదు ఖచ్చితంగా. సో తక్కువ ట్రైల్ దేనికంటే మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. తక్కువ ట్రైల్ వేసుకుంటే మనకి ఏంటంటే మన చేతికి తెలిసిద్ది వాటర్. సో మనం ఇలా పైన స్ప్రేయింగ్ చేయడం వల్ల కిందకి వెళ్ళిపోయింది కానీ ప్రతి గింజ కూడా మురవడం జరుగుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, మీకు తక్కువ ట్రైల్ వేసుకోవాలి, ఎప్పుడైతే ఎక్కువ వేసుకోకూడదు. అలాగే మనం ట్రైల్ ఎప్పుడైతే బాక్స్ నింపుకున్నామో పైన ఉన్న ట్రైల్ కూడా కంపల్సరీ ఎంపీ ట్రైల్ పెట్టాలి. అంటే ఎంపీ ట్రైల్లో ఒక్కొక్క ఫీట్ నింపేసి ఎంపీగా అలా పెట్టేయాలి. దీంట్లో గింజ అంటూ లేదండి. దీంట్లో మీరు చూడండి ఒకసారి, చూపించండి అక్క, ఇటువంటి దీంట్లో గింజ అంటూ ఏం లేదండి. జస్ట్ దీనికి ఏంటంటే నేను పెట్టిందంటే ఉత్తర ట్రైల్లోనే ఒక్కొక్క ఫీట్ పెట్టేసి ఇలా పెట్టా. దేనికంటే మనం సపోజ్ ఇది లేకుండా, ఈ ట్రైల్ లేకుండా ఈ ట్రైలే ఉందనుకోండి, ఇది గింజ పెట్టిన ట్రైల్, ఇది డిగై మొలక పాన్నోక. సో ఇది చూడండి, చూపించండి, ఇది మొక్క, ఇది గింజున్న మొక్క, పప్పాయి గింజున్న మొక్క. సో ఇది ఏంటంటే మనకి ఇలా డైరెక్ట్గా ఇదే మనం పెట్టేస్తే, ఇది పెట్టేసి మనం వాటర్ స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం కదా, వాటర్ చేసినప్పుడు ఏంటంటే గింజ అనేది పైకి తేలుతూ ఉంటుంది. సో గింజ పైకి తేలినప్పుడు మనకి ఏంటంటే సరిగ్గా జర్మినేషన్ సరిగ్గా అవ్వదు, అంటే మొలవడము అలా మురిగిపోవడం కొంచెం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన పైన ఒక ఎంటీది ఇలాంటిది ఇలా పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇలా పెట్టుకోవడం మనకి ఏంటంటే వాటర్ ఎంత ఇచ్చినా ఏం కాదు. అలాగే మనం ఈ ఒక్కొక్క ఫీట్ నుంచి ఏంటంటే స్లోగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది వాటర్ అనేది. దీని ద్వారా నుంచి కింద డైరెక్ట్గా నేరుగా స్లోగా వెళ్ళిద్ది. కాబట్టి మనకి ప్రతి గింజ కూడా మంచి జనరేషన్ అయ్యిద్ది. సో ప్రతి గింజ కూడా మొలవడం జరుగుతుంది. సో ఇంకా మీకు మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అడగచ్చు, ఫోన్ కూడా చేయొచ్చు. మొక్క పెంచే విధానం కానివ్వండి, మొక్క కటింగ్ గురించి కానివ్వండి, ఏదైనా సరే ఇతర పట్ల ఏదైనా సరే మీరు కంపల్సరీ అడగండి. దానికి ఎటువంటి సమాధానం చెప్పడానికి నేను రెడీ ఉన్నాను. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాం. మరి